యోహాను సువార్త 4వ అధ్యాయం 16, 17, 18 చదువుకుందామండి. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, సత్యమును బయలుపరిచేదేవా, నీ బంగారు పాదాలు వందనాలు స్తోత్రము చెల్లించుకుంటూ నీ రక్త ప్రోక్షణకి మీకు వస్తూ ఆత్మీయమైన క్షేమకరమైన మాటలు అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనకు బాగా అలవాటైన లేకపోతే పరిచయమైన భాగమే సమరయ స్త్రీ గురించి ఇక్కడ మనం అనేక సార్లు చదువుకొని ఉంటాం. సమరయ స్త్రీ నీళ్లు చేదుకున్నట్టుకు బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు దాహమునికి మనం అడిగినప్పుడు ఆమె యూదులు సమరయులతో సాంగత్యం నిరాకరించినందువలన ఆయన నిత్య జీవము గురించిన మాటలను బయలుపరుస్తూ వచ్చినప్పుడు ఆమె నాకు కూడా నిత్య జీవజలమును ఇమ్మని అడిగినప్పుడు ఆయన యేసు ప్రభు ఏం చెప్పినాడంటే, వెళ్ళి నీ పెనిమిటి తీసుకొని రమ్మా, నీకు నిత్య జీవజలమును ఇస్తానని చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏమనిందంటే, నాకు పెనిమిటి లేడని చెప్పింది. చూడండి, ఇక్కడ ఈ మొత్తము సారాంశం ఏంటంటే, ఈ ఉదాంతం యొక్క సారాంశం, ఇక్కడ జరిగిన ఉదంతం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు అలసిన రీతిగానే సమరయ బావి దగ్గర కూర్చున్నాడు. యాకోబు బావి దగ్గర అలసిన రీతిగానే మాట్లాడుతున్నాడు. అలసిన రీతిగానే ఆమె నీళ్ళకు దాహముకిమ్మని నీళ్ళు అడిగినాడు. అయితే ఆ స్త్రీ యూదులతో సమరయులు సాంగత్యం చేయరు కాబట్టి ఆమె నిరాకరించింది. తర్వాత ఆమె మాట్లాడుతూ ఆ జీవజలం ఇస్తే నేను ఎప్పుడు ఈ బావికి రాకుండా, ఈ నీళ్ళు చేదుకోకుండా ఉంటానని యేసు ప్రభుతో మాట్లాడతాను. అయితే ఆయన ఏం చెప్పినాడంటే, నీ పెనిమిటిని తీసుకొని రమ్మన్నప్పుడు ఆమె లేడు అని చెప్పింది. ఇది సత్యము చెప్పితివి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఆ దేవాది దేవుడు, సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు సమరయ స్త్రీతో అంటున్నాడు, నువ్వు సత్యము చెప్పితివి అంటున్నాడు. చూడండి, అబద్ధం చెప్పలేదా? సృష్టికర్త అయిన దేవుడు తన ఎదురుగున్నప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే సత్యమే చెప్పింది. యేసుక్రీస్తు ప్రభు ఆమె దగ్గరికి వచ్చిన ఉదంతం, ఇదంతా జరగాల్సిన ప్రక్రియ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు ఆమెలో ఉన్న సత్యమును బయలుపరచడానికి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు, మాట కలుపుతూ ఉన్నాడు. ఆమెలో నిజాయితీ ఉందా లేదా, ఆమెలో సత్యం ఉందని సృష్టికర్త అనే దేవుడు గ్రహించి ఏం చేస్తున్నాడంటే, సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. ఎవరిలో సత్యం ఉందని? సమరయ స్త్రీలో సత్యం ఉందని ఆయన గ్రహించి సమరయ మార్గము గుండా వెళ్ళవలసి వచ్చాను. ఎందుకు అంటే, ఇక్కడ ఏమో 2 కొరవలు ఉన్నాయి. ఏంటి కొరవలు ఉన్నాయంటే, ఆమెలో సత్యము మాత్రమే ఉంది. అయితే ఆమెకు మార్గము తెలియదు, ఆమెలో జీవం లేదు. ఏమి జీవం లేదు అంటే, నిత్య జీవమునకు అవసరమైనటువంటి జీవము ఆమెలో లేదు. చూడండి, ఆమెలో సత్యం మాత్రమే ఉంది, కానీ పరలోక సంబంధమైన మార్గం తెలియదు. అంటే ఆ పితరులు ఏమైతే చేస్తున్నారో దాన్ని మాత్రమే ఆమె అవలంబించేదిగా ఉంది. వారి పితరులు ఏమైతే చెప్పినారో ఈ పర్వతం ముందు ఆరాధించాలా అని దేనైతే చూపిస్తూ వచ్చినారో పాపము అదే చేసేదిగా ఉంది. ఆమెకు మార్గం తెలియదు, జీవము తెలియదు, కానీ సత్యవంతురాలు, సత్యము కలిగి ఉంది. నువ్వు సత్యమే చెప్తూ అంటున్నాడు ప్రభు. ఇప్పుడు ఆమెకు కావాల్సినటువంటి ఏంటివి అంటే, యోహాను సువార్త
14వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు. ఏ మాట అన్నాడంటే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చూడండి, సత్యం ఉంది, ఆమెకు మార్గం లేదు, జీవం లేదు. అంటే మార్గం తెలియదు, జీవం గురించి కూడా ఆమెకు తెలియడం లేదు. ఇప్పుడు ఈ ఈ సత్యము అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ లక్షణం కాబట్టి ఆమెను వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చినాడంటే సమరయ మార్గమున ఆయన సంచరించు సమరయ మార్గమున ప్రయాణం అవుతూ ఆ సత్యం కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే వెయిట్ చేస్తూ ఉన్నాడు, కూర్చొని వేచి ఉన్నాడు అన్నమాట. ఎప్పుడైతే ఆమె వచ్చిందో ఆమెతో సంభాషణ మొదలుపెట్టినప్పుడు ఆమెకు అర్థం కానిది ఏంటంటే ఆమెలో సత్యం ఉంది కానీ నిత్య జీవం అనేది తెలియదు. ఆ నిత్య జీవం గురించి ఆయన బయలుపరుస్తూ వచ్చినాడు. నేను నీతో మాట్లాడుతున్నాను, నేను నీకేమి ఇవ్వగలనంటే జీవజలముని ఇవ్వగలను అంటే ఏమంటుంది, అయ్యా ఈ ఆమె అప్పటికి కూడా ఆమె లైట్ వెలగలేదనమాట. అప్పటికి కూడా ఆమెలో ఏం కలిగిందంటే, అయ్యా ఈ బావి లోతైనది చేదుకోకుండా నాకేం కావాలంటే ఆ నిత్య జీవము, ఆ జీవజలం నాకు అని ప్రభుని అడిగినప్పుడు ఆయన చెప్పినాడు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా అంటే ఆమెలో ఉన్న సత్యం బయలుపరచబడాలిగా కదా. ఆమెలో సత్యం ఉందని యేసుప్రభు తెలుసు, ఆ నిత్య జీవము నేను ఇస్తానని చెప్పిండొచ్చు కదా. ఆమెలో ఉన్న సత్యాన్ని బయలుపరచడానికి మనకు అంటే ఈ లోకానికి తెలియజెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా అంటే ఆమె నాకు పెనిమిటి లేడు అని చెప్పింది. లేడు అంటానే, అమ్మ నీకు 5 పెనిమిట్లు ఉండరు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు. ఇది లోక సంబంధమైనది అని కొంతమంది వర్ణిస్తారు, ఆత్మ సంబంధమైనదని కొంతమంది వర్ణిస్తారు. అయితే ఏదేమైనప్పటికీ ఆమె చెప్పిన మాటలో ఏముందంటే సత్యం ఉందని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మనకు బయలుపరిచినాడు, మనకు కనపరుస్తూ వచ్చినాడు. ఆమెలో సత్యం ఉంది, ఇంకేం కొరవ ఉందంటే జీవము లేదు, మార్గము లేదు. యేసుక్రీస్తు ప్రభు ఆ రెండిటిని సమరయ స్త్రీకి అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే జీవజలమును గురించి వివరిస్తూ వచ్చినాడో, ఎప్పుడైతే ఆరాధన విషయమై ఆ యథార్థతను గురించి ఆయన బయలుపరుస్తూ వచ్చినాడో, ఆ స్త్రీ అప్పటి నుంచి ఏమి కలిగి ఉందంటే, అప్పటి వరకు దాహము కొరకై కుండను పట్టుకున్న స్త్రీ ఇప్పుడు ఆమెలో ఆత్మీయంగా చూసుకుంటే జీవము మార్గము కొరకై ఆమె దాహం కలిగి ఉందని చెప్పవచ్చు. అయితే అప్పటి వరకు దాహమునకై కుండను పట్టుకున్న స్త్రీ కుండను వదిలిపెట్టేసింది. ఇంకా ఆమె దాహము తీర్చబడింది, అంటే మార్గము జీవము ఆమెకు దొరికింది. యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడునో పరలోక రాజ్యంలో తండ్రి యొద్దకు ప్రవేశింపలేడని ఆ మాట ఆమె ద్వారా బయలుపరుస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఆమెకు ఏం దొరికిందంటే మార్గము సత్యము జీవము 3 దొరికి ఈయన క్రీస్తు కాడా అంటే నాకు కావలసినది దొరికింది, ఈయన మార్గము సత్యము జీవము ఈయనే కదా అని ఇతరులకు ఏం చేస్తుందంటే పరిగెత్తుకొని పోయి ఆమె సువార్తను ప్రకటించే బిడ్డగా ఉంది. ఆమె అనేకులకు ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి అనేకులను యేసుక్రీస్తు ప్రభు మార్గం వైపు, యేసుక్రీస్తు ప్రభు వైపు ఏం చేసిందంటే నడిపించిన విశ్వాసురాలుగా ఆమెను దేవుడు ఏం చేసినంటే స్థిరపరి. నీలో సత్యం ఉందా, జీవం ఉందా, నీలో నీ దగ్గర యేసుక్రీస్తు ప్రభు మార్గం అంటే ప్రవర్ధన యేసుక్రీస్తు ప్రభును చూపించేదిగా ఉందా, నీలో సత్యము యేసు ప్రభుని చూపించేదిగా ఉందా, నీలో జీవము పరలోక రాజ్యము కొరకై ఓర్చుకొని సహనముతో జీవించగలిగిన జీవార్థమైన ఆ శక్తి నీలో ఉందా, నీలో కొరవ ఉన్నది ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు నీకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. నీలో సత్యం ఉంటే ఆయన మార్గమును జీవమును బయలుపరుస్తాడు. నీ దగ్గర యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గములో అంటే సన్మార్గంలో నువ్వు నడుస్తుంటే సత్యమును జీవమును బయలుపరిచేవాడుగా ఉంటాడు. నీలో జీవం ఉంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క
ఆ పునరుద్ధాన శక్తిని నువ్వు కోరుకొని ఉంటే ఆయన నీలో సత్యమును మార్గమును బయలుపరిచే దేవుడుగా ఉన్నాడు. నీకు కావలసినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఇవ్వడం కొరకై నిన్ను దర్శించే దేవుడుగా ఉన్నాడు. నిన్ను ప్రేమించి నీకు బయలుపరిచి బోధించే దేవుడుగా ఉన్నాడు. ప్రేమైన విశ్వాసి, గుర్తుపెట్టుకో. ఈ సాయంకాల సమయంలో సమరయ స్త్రీకి లేనివి రెండు. ఆమెలో సత్యం ఉంది కానీ మార్గము జీవము తెలియదు. ఆ మార్గమును జీవమును తెలియపరచుట కొరకు యేసుక్రీస్తు ప్రభు సమరయ మార్గమున వెళ్ళి యాకోబు బావి దగ్గర కూర్చొని ఆమె కొరకు కనిపెట్టుకొని ఆమెకు బయలుపరిచిన వాడుగాను ఆమె ఆత్మీయ జీవితాన్ని బలపరిచిన వాడుగా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఒక్క మంచి లక్షణం నీలో ఉంటే ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చి మిగిలినవన్నీ కూడా ఆయన దయచేసే దేవుడుగా ఉన్నాడు. మిగిలినవన్నీ కూడా ఆయన వాక్యము ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన ప్రవర్తన ద్వారా, ఆయన క్రియల ద్వారా, ఆయన భక్తుల ద్వారా నీకు బయలుపరిచి నిన్ను సంపూర్ణని చేసే యొక్క ఆలోచన యేసుక్రీస్తు ప్రభు. నిన్ను సంపూర్ణని చేసే బాధ్యత యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు దగ్గర మనం అడిగినట్లయితే దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ప్రేమైన తండ్రి, మాలో లేనివి ప్రభు తండ్రి సమకూర్చుటకు మీరు ఇష్టపడి ఈ లోకానికి వచ్చి మా కొరకు దేవుని వాక్యాన్ని ప్రభు తండ్రి నాయన మంచి మాటలను ప్రభు మీరు అనుగ్రహించి మా ప్రవర్తనను ప్రభు తండ్రి మా యొక్క మార్గమును జీవమును సత్యమును బయలుపరచుట కొరకే మీరు చేస్తూ వచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.